तस्यै नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते सहस्राहिरो देवी दुर्गे देवी नमोऽस्तुते। धान्यं धनं पशुं बहुपुत्राभं सततं वत्सरं दीर्घायुः। సిఎక్స్ఓ క్లబ్ అంటాం. అంటే సిఈఓలు, సిఐఓలు, సిజిఓలు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో వేల మంది ఉన్నారు. మనం ఇప్పుడు ఎవరన్నా మనకి ఉద్యోగం అని అంటే మాకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం. అది కాకుండా ఆర్గనైజ్డ్గా అందరినీ ఒక క్లబ్ లాగా పెట్టి వాళ్ళకి స్టేట్ కొంచెం గుర్తింపు ఇస్తుంది, బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే అది ఏంటనేది ఇంకా మేము ఫైనలైజ్ చేయాలి. మనం ఎవరు ఉద్యోగం కావాలన్నా కానీ తెలుగు వాడికి వీళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తాం. సో వీళ్ళు ప్రపంచంలో ఉన్న 5-6 కంపెనీల్లో వీళ్ళే ఉంటారు, సిఐఓలు, సిఈఓ పొజిషన్లో. సో మనాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. రెండోది, ఆ ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణ అది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఇక్కడ నేర్పేసి అందరికీ వాళ్ళకు కూడా మాట రాకుండా చూస్తాం ఉద్యోగాలు.
రెండోది ఆంటర్ప్రెన్యూర్లుగా తయారు చేయడం కోసమని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ క్లబ్ పెట్టుకున్నారు. సో అక్కడి నుంచి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అంతా ఏపీఎన్ఆర్టీ సొసైటీ కానీ అరేంజ్ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా పంపాలంటే వాళ్ళు పంపితే లోకల్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఆ ఏపీఎన్ఆర్టీ అసోసియేటెడ్ వెండర్లు చూసుకుంటారు. ఇదంతా ఏంటంటే ఎక్కువ మంది వ్యాపారస్తులుగా తయారు చేయాలి. సో ఈ రెండు తీసేస్తే మూడోది ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ని ఇంకా ఇతోధికంగా ప్రమోట్ చేస్తాము. ఏపీఎన్ఆర్టీ వీటికి లైజాన్ ఆఫీసర్గా పనిచేస్తుంది. వాళ్ళ బాగోగులు చూసుకోవటానికి అయితే మనం ఇన్సూరెన్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నామండి. ఈ పోయిన సంవత్సరం ఒక 35,000 మంది తీసుకున్నారు. దాన్ని ఒక 10 రెట్లు పెంచుదాం అనుకుంటున్నాము. ఎన్ఆర్ఐకి కావాల్సినట్టుగా ఇన్సూరెన్స్ ప్యాకేజీ అడ్జస్ట్ చేసాము. అది ఏపీఎన్ఆర్టీ నుంచి కోఆర్డినేట్ చేసి పెడతాము. వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే మనము ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళకి మధ్యలో మనం లైజాన్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నాం అనమాట. ఇది కాకుండా మన సాహిత్యం మొత్తం అన్నీ కూడా ప్రపంచం అంతా తెలుగు వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయమంటున్నారు. దాని మీద బోల్డ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, తిరుపతి కళ్యాణాలు యూరోప్లోనూ అమెరికాలోనూ బాగా చేస్తున్నారు. చాలా పాపులర్, చాలామంది ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఈసారి మనము మన దుర్గగుండ నుంచి అమ్మవారికి వచ్చాము. అట్లాగే శ్రీశైలం నుంచి శివుడి అభిషేకాలు కూడా అరేంజ్ చేద్దాం అనుకుంటాం కంట్రీలో. అది ఆర్గనైజర్గా చేస్తాము, ఎవరికి ఇబ్బంది లేకుండా. సో ఏ దేశాల్లో ఉన్నారో ఇక్కడికి రాకుండా అక్కడే వాళ్ళకి కావాల్సిన దేవుళ్ళు చూసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ చేయొచ్చు. మన లోకేష్ గారు మెయిన్గా అడిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి బయట కంట్రీలో మంచి ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలో చూడమని. దానికోసమే మన ఏపీఎన్ఆర్టీలో కోఆర్డినేటర్ వాడిని ఆల్మోస్ట్ రిక్రూటింగ్ ఏజెంట్స్ లాగా మంచిది, మనకి మంచిది. ఇక్కడ నుంచి మనం పంపిన పిల్లలు క్షేమంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీ వచ్చి మనకి రిలయబుల్గా వస్తాయి అని మన ఎన్ఆర్టీలో ఉన్న ప్రమోట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణ అంతా మేమన్నా ఇస్తాము, లేకపోతే మా పక్కనే ఉంది కదా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, దాంట్లో ఇస్తాము. మాకు ఈసారి నాకు కనపడుతున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు మినిస్టర్లు కూడా మాకు బాగానే సహకరించారు. ఇప్పుడు మన మినిస్టర్ గారు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు, ఈయన కూడా ఎన్ఆర్ఐనే. ఆయనకి బాగా కాస్త అనుభవం ఉంది, ముందు అర్థమవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పాలసీస్, ప్రొసీజర్స్ అనేవి. దాంతోపాటు మనకు మంచి సిఇఓ గారు కూడా ఉన్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ తెలుగు పిల్లలకి కావాల్సిన వెల్ఫేర్కి అయితే నేను ఆల్మోస్ట్ ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా నావే చూసుకుంటున్నాను మొత్తం. సో బోత్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ రెండు గట్టిగా ప్రమోట్ చేస్తాము. సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మాకు ఇచ్చిన గోల్ ఏంటంటే కనీసం 10 లక్షల మంది మెంబర్లు ఉండాలి అని చెప్పి అన్నారు. మనం ఇప్పుడు 2019లో 123,000 మంది మెంబర్లు ఉండేవాళ్ళు. గత 5 ఏళ్ళలో పెద్దగా పెరగలేదు, 15-20,000 పెరిగింది. దాన్ని ఇప్పుడు మనం 5 రెట్లు చేయాలి. మేము చేయగలం అనుకుంటున్నాము. సో తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వాళ్ళు నెంబర్ 1గా అవ్వాలనేది మా లోకేష్ గారు కానీ, మన సీఎం గారు కానీ, మా మినిస్టర్ గారు కానీ వాళ్ళ ఉద్దేశం. మా చుట్టూ చాలామంది ఎన్ఆర్ఐ ఉన్నారు కోఆర్డినేటర్లు. వాళ్ళు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రాణం ఇస్తారు. చాలామంది ఇక్కడే ఉన్నారు పనిచేస్తున్నారు కూడా. ఇట్లా 300-400 మందిని ప్రతి దేశంలోనూ రిప్రజెంటేటివ్గా వేస్తున్నాము. వాళ్ళు ఈ ఐడియల్స్ అన్నీ ప్రమోట్ చేస్తారు. లాభాపేక్ష లేకుండా మన సీఎం గారి ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అవ్వాలి అని ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తాం. మీకు ఏమైనా ప్రశ్నలు? అమరావతిలో ఐకానిక్ టవర్ ఎన్ఆర్టీ తరఫున బిల్డ్ చేయాలని ఒక గోల్ ఉండేది సార్. అదేంటి ఈ సంవత్సరం కార్యరూపానికి వస్తుంది? దాని ప్రోగ్రెస్ ఏంటి? కరెక్ట్. మనం ఈ ఎన్ఆర్టీ ఐకాన్ అనేది 100% ఎన్ఆర్ఐలు ఫండ్ చేసిన ప్రాజెక్ట్ ఉంది. మనం 2017లో మొదలుపెట్టాం, 18లో. మనం కొంచెం సాయిల్ స్టడీస్ గవర్నమెంట్ ఒక 5 acres మనకి అలాట్ చేసింది కొనుక్కోవటానికి. మనం ఆ రోజుల్లో మిగిలిన వాళ్ళకంటే ఎక్కువే పెట్టుకున్నాం. అది దాంట్లో 2019లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళకి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు దాని మీద. ఆ ప్రాజెక్ట్ కొంచెం స్టాల్ అయింది. ఇప్పుడు రాగానే చెప్పారు మళ్ళీ మొదలు పెట్టమని. ఆల్రెడీ మొదలు పెట్టాము.
మనకి అప్పుడు కొన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు అంటే. ఇది దగ్గర దగ్గర 950 కోట్లు అవుతుంది. వర్క్ ఆల్రెడీ మొదలైపోయింది, ఫైలింగ్ అదంతా జరుగుతుంది. 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అంటే ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అని ఎవరు అడగాల్సిన పని లేకుండా కడతాం. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ లాగా కడతాం. మనకి డిజైన్ చేసేవాళ్ళు కానీ కట్టేవాళ్ళు కానీ అన్ని ఇంటర్నేషనల్ కంపెనీ. మన ఇప్పుడే మన శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఇది ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్స్ లాగా కడతాం. 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఓనర్లు అందరూ ఎన్ఆర్ఐలే. ఇంట్లో కమర్షియల్ స్పేస్, రిటైల్ స్పేస్, తర్వాత రెసిడెన్షియల్ స్పేస్ 3 మనకి ఆంధ్రప్రదేశ్కి గర్వంగా తయారైతే కడతామని ప్రామిస్ చేస్తాం. ఎంత ఖర్చు సార్, అమెరికా వెళ్ళే విద్యార్థులకి కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి కదా, గవర్నమెంట్తో ఏమన్నా లైజనింగ్ చేసే ఛాన్స్ ఉందా మీ సిచ్యువేషన్లో? లోకేష్ గారు ఒక పోర్టల్ ఓపెన్ చేయించారు, వాళ్ళకి లీగల్ హెల్ప్ అది ఇస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో అక్కడ గవర్నమెంట్ ఎమ్మడబడే వాళ్ళు 2 రకాలు ఉంటారండి. మనం కొంచెం లా బ్రేక్ చేసిన వాళ్ళు, ఏమీ తప్పు చేయకపోయినా కానీ కష్టాలు పడేవాళ్ళు, ఏమీ తప్పు చేయకుండా కష్టాలు పడే వాళ్ళందరికీ మేము వెనక్కి నిలబడతాం. ఏ విధమైన అవసరమైనా కొంచెం తప్పు చేసిన వాళ్ళకి కూడా గైడెన్స్ లాగా ఇస్తున్నాం. ఎందుకు అంటే చాలా వరకు తప్పులు తెలిసి చేసే కాదు, మన పద్ధతులు వాళ్ళ పద్ధతులు తేడా ఉంటాయి. ఆ తెలియక చేసే తప్పులు ఉంటాయి. అంటే ఏముందలేనట్టుగా వాళ్ళకి కూడా మనం ఒక పోర్టల్ లాగా పెట్టాము. మనకి కాల్ సెంటర్ ఉంది, వాళ్ళు కాల్ చేస్తే లోకల్గా ఉన్న లాయర్లతో కనెక్షన్స్ కలుపుతున్నాము. ఆ లాయర్లు కూడా 6-7 మంచి ఇమిగ్రేషన్ లాయర్స్ మనకి ఫ్రీగానే ఇస్తున్నారు. కేసు పెట్టాలంటే తర్వాత పెట్టాలి. ఇది కాకుండా మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక 2 సర్వీసులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లీగల్ సర్వీసెస్ అంటే ఎన్ఆర్ఐలకి ఇండియాలో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ, రెవెన్యూ కానీ లేకపోతే మెరైటల్ ఇష్యూస్ కానీ, దానికి మనం రిటైనర్ లాగా పెట్టుకుని ఒక 4-5 అటార్నీస్ని వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కానీ ఇనీషియల్ కన్సల్టేషన్, వాళ్ళకి రివ్యూ ఆఫ్ ది పేపర్ వర్క్ అదంతా ఫ్రీగానే చేసి పెడుతుంది సొసైటీ. కేసు పెట్టాలంటే వాళ్ళకి కావాల్సిన లాయర్ని వేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళనే వాడుకోవచ్చు. 4వది మన క్రాస్ కంట్రీ, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువైపోయింది. అమెరికా నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు కానీ, ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళేటప్పుడు కానీ దీంట్లో కొంత అవగాహన ఉండదు, ఏది తప్పు ఇది కరెక్ట్ అని. 2 దేశాలకి సరిపోయేట్టుగా చేయాలి. అందుకని మేమే 2 సిపిఎల్ తీసుకుని రిటైలర్స్ మీద ఈ సలహా కూడా ప్రపంచంలో తెలుగువాడు ఎవరున్నా కానీ ఫ్రీగానే ఇస్తాం. తర్వాత వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన హైర్ చేసుకోవచ్చు. ఏం చేయాలో మీకేం కావాలో కొంచెం టాపర్ ఆఫ్ ద స్టేట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ రవి గారిని నియమించడం చాలా సంతోషమైంది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన వారి యొక్క సర్వీస్లో ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్గా ఉంటూ ముఖ్యంగా మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి సర్వీసెస్ ఇవ్వడానికి ముఖ్యంగా ఈ ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఎన్ఆర్ఐస్కి ఇందాక చెప్పేటట్టుగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడ స్ట్రాటజీ రూల్స్, మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ రూల్స్కి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎన్ఆర్ఐస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా వాటి మీద అవగాహన లేక కొన్ని తెలియనటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పడవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిలన్నీ కూడా అధిగమించి వారికి అండగా ఉండి వారికి ఎదుర్కొన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించి ఒక వారధిగా వ్యవహరించే విధంగా ఈరోజు ఈ ఆఫీసు కోరుకుంటుందండి. కనుక మా దృష్టికి చాలా విషయాలు కూడా వచ్చినాయి. ఇది ఎలాగంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పాలయ్యి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కట్టించుకోలేక అక్కడికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కనుక ఈ ఆఫీస్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా క్రైసిస్ టైంలో కూడా, ముఖ్యంగా మీరు యుక్రెయిన్ క్రైసిస్ చూస్తే, యుక్రెయిన్ రష్యన్ వార్ టైంలో కూడా చాలా ప్రోయాక్టివ్గా అధికారులు లేనప్పుడు కూడా అందరినీ సమన్వయం చేసి వారికి కావాల్సిన సహకారం అందించడం జరిగింది తెలుగుదేశం. దాంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర మీరు గమనించాల్సిన కనుక ఇదే సర్వీసెస్ భవిష్యత్తులో కూడా అందించడానికి అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మరీ ప్రోయాక్టివ్గా చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకమారి రవి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నమస్కారం. Congratulations for my EDs. The introductions again. Office regained the glory. గణేష్ గారు మన స్కిల్ డెవలప్మెంట్ మేము ఆల్మోస్ట్ 1 year నుంచి కలిసి పనిచేస్తున్నాము. ఈ బయట దేశాల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఎట్లా అనే దాని మీద మాకు చాలా హెల్ప్ చేస్తుంటారు డిపార్ట్మెంట్. వాళ్ళకి హోమ్ క్యాప్ అని ఇంకో డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇందాక చెప్పాను కదా, బయట ఉద్యోగాలను ప్రమోట్ చేయమంటున్నారు లోకేష్ గారు. దానికి మేమిద్దరం రోజు కలిసి పనిచేస్తూనే ఉంటాం. మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్. Thank you.